ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, బయోకెమిస్ట్రీలో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తామో తెలుసుకున్నాం కదా. ఈరోజు మైక్రోబయాలజీ అంటే ఏమిటి, మైక్రోబయాలజీలో ల్యాబ్లో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, మైక్రోబయాలజీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సబ్ డివిజన్స్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. మైక్రోబయాలజీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటారు. అంటే సూక్ష్మజీవుల గురించి, కంటికి కనబడని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మైక్రోస్కోప్లో మనం చూసినట్లయితే అవి కంటికి కనిపిస్తాయి. సో అలాంటి సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం మైక్రోబయాలజీ అంటాం. ఈ మైక్రోబయాలజీలో మనకు మళ్ళీ చూసుకున్నట్లయితే 5 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో వైరాలజీ అండ్ మైకాలజీ, ప్రోటోజువాలజీ అండ్ నెమటాలజీ, బ్యాక్టీరియాలజీ, ఇలాంటి 5 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. వైరాలజీ అంటే వైరస్ల గురించి తెలుసుకునేది. ఉదాహరణకి కోవిడ్ వైరస్, అది ఒక వైరస్, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాంటి వైరస్ గురించి తెలుసుకునేది వైరాలజీ. బ్యాక్టీరియా అని అన్నట్లయితే ఒక సూక్ష్మజీవులు, దాంట్లో కణం ఉంటుంది, అది కదిలే స్వభావం ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. అలాంటి సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. అండ్ మైకాలజీ, ఈస్ట్ కానీ పుట్టగొడుగులు సంబంధించినవి, వాటి గురించి తెలుసుకునేదాన్ని మనము మైకాలజీ అంటాం. ప్రోటోజువాలజీ అని అన్నట్లయితే స్టూల్లో కానీ యూరిన్లో కానీ, సో మనము ఈ ఎంటమీబా హిస్టలెటికా అనే ఒక ప్రోటోజోవాను చూస్తాం మైక్రోస్కోప్లో. అది ఎలా ఉంటుందంటే ఏకకణజీవి, పరాన్నజీవులు అంటారు కదా, అంటే ఒక కణం మీద ఆధారపడి జీవించేది. అలాంటి ఏకకణజీవి ప్రోటోజువాలజీ. అండ్ నెమటాలజీ అని అంటే ఏంటి అంటే వ్యవసాయంలో ఉండే పురుగులు అండ్ రెడ్ వామ్స్, అవి కూడా కంటికి కనిపిస్తాయి, కొన్ని కనిపించనివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వామ్స్ గురించి అధ్యయనం చేసేది నెమటాలజీ. ఇవన్నీ మైక్రోబయాలజీలో డిపార్ట్మెంట్స్. అండ్ మైక్రోబయాలజీలో డివిజన్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని రకాలైన మైక్రోబయాలజీలు ఉన్నాయి: ఎన్విరాన్మెంట్ మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, సాయిల్ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ ఫుడ్ మైక్రోబయాలజీ. ఎన్విరాన్మెంట్ మన వాతావరణంలో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ మెడికల్ మైక్రోబయాలజీ అని అంటే మనకి మన బాడీలో ఏమేమి డిసీజెస్ రావడానికి కానీ, వైరస్ల గురించి కానీ, మనకి ఎలాంటి డిసీజెస్ కాజెస్ వస్తాయో వాటి గురించి, ఒక హ్యూమన్ బాడీ గురించి తెలుసుకునేది మెడికల్ మైక్రోబయాలజీ. వెటర్నరీ మైక్రోబయాలజీ అంటే ఒక పశువులలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకునేది వెటర్నరీ మైక్రోబయాలజీ. సాయిల్ అంటే మన మట్టిలో, ఇసుకలో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సూక్ష్మజీవుల గురించి, అది మట్టిలో, దాన్ని సాయిల్ మైక్రోబయాలజీ అంటాం. ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అంటే ఇండస్ట్రీలో ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీస్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి కూడా మనకి డ్రగ్స్ అనేటివి తయారు చేస్తారు. అలాంటి డ్రగ్స్ తయారీలో మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ కూడా ఉంటుంది. అండ్ ఫుడ్లో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫుడ్ పాడవడానికి కారణం బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అయినప్పుడు మనకు ఫుడ్ అనేది పాడవుతూ వస్తుంది. అందుకనే ఫుడ్లో కూడా మైక్రో ఆర్గానిజం, కంటికి కనబడని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. అండ్ మనం ప్యాస్చరైజేషన్ అంటే ఏంటి అని అంటే, పెరుగు ఉంది, ఒక రోజంతా బయట పెట్టినట్లయితే అది పులిసిపోతుంది. ఎందుకు? దాంట్లో మనకు ఈస్ట్ అనే ఒక మైక్రో ఆర్గానిజం అనేది ఉంటుంది. సో అలాంటి ఫుడ్కి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏముంటాయో అది ఫుడ్ మైక్రోబయాలజీ. మనం ఇప్పుడు తెలుసుకునేది మెడికల్ మైక్రోబయాలజీ. మనం మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఈ వేరే మైక్రోబయాలజీ గురించి మనకు అంత అవసరం లేదు. కానీ
మెడికల్ మైక్రోబయాలజీలో ఏమేమి టెస్టులు చేస్తామో మనకు అవసరం. ఇప్పుడు అవి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనం మెడికల్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక రోగికి డిసీజ్ వచ్చినప్పుడు, వాళ్ళు డిసీజ్కి గురి అయినప్పుడు మనం వాళ్ళకి టెస్ట్ చేస్తూ ఉంటాం. యూరిన్ కానీ, స్టూల్ కానీ, అండ్ సిఎస్ఎఫ్ కానీ, పస్ టెస్ట్, అలా చాలా మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా గుర్తుపట్టాలి. సో ఇప్పుడు మనం ఏమేమి టెస్టులు చేస్తాం చూద్దాం. ఇన్వెస్టిగేషన్స్: యూరిన్ అనలైసిస్ అండ్ స్టూల్ ఎగ్జామినేషన్, స్టూల్ యాంటీజెన్ అండ్ స్టూల్ రోటా యాంటీజెన్, రెడ్యూసింగ్ సబ్స్టాన్సెస్, యూరిన్ కల్చర్, స్టూల్ కల్చర్, బ్లడ్ కల్చర్, ఫంగీ కల్చర్, టీబీ కల్చర్, టిష్యూ కల్చర్, వెజైనల్ కల్చర్. యూరిన్ కల్చర్ అంటే మన బాడీలో ఉండే యూరిన్ని ఒక బ్లడ్ అగార్లో కానీ, లేకపోతే మన మెకాంకీ అగార్లో, అగార్ అనేటివి చాలా ఉంటాయి. మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చాలామంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏమేమి తెలుసుకున్నారు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు తెలుసుకుందాం. రాబర్ట్ కోచ్ కానీ, లూయిస్ ప్యాచర్ కానీ, అండ్ కారల్ రాన్స్టీనర్ అండ్ యాంటోనీ వన్ లువెన్హుక్, రాబర్ట్ కోచ్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఇలాంటి మైక్రోబయాలజీ ఆర్గానిజమ్స్ గురించి ఈ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కునేటప్పుడు మెడికల్ మైక్రోబయాలజీలో వచ్చేసరికి అగార్ ప్లేట్స్, బ్లడ్ అగార్, న్యూట్రియంట్ అగార్ అండ్ మెకాంకీ అగార్, చాక్లెట్ అగార్, మీట్ అగార్. ఈ అగార్ అంటే ఏంటి? బ్లడ్ అగార్ అంటే బ్లడ్తో తయారు చేస్తారు. అది ఒక మీడియం. దాంట్లో మనం ఏదైనా మైక్రో ఆర్గానిజంని మనం పెట్టినట్లయితే, ఒక 24 hours పెట్టినట్లయితే అది గ్రోత్ అవుతుంది. సో మన బాడీలో ఆర్గానిజం, ఆ సూక్ష్మజీవి ఉందా లేదా తెలుసుకోవడానికి బ్లడ్లో, మెకాంకీలో అండ్ ఎస్ఎస్ అగారి, ఇలా అగార్స్లో మనము స్టీక్ చేసినట్లయితే 24 hours తర్వాత ఆ మైక్రో ఆర్గానిజం అయితే కల్చర్ ప్లేట్లో గ్రోత్ అనేది వస్తుంది. అక్కడ ఇప్పుడు మనం పెరుగులో ఎలాగైతే, పాలల్లో పెరుగు తోడేస్తే ఎలాగైతే అది ఫర్మెంటేషన్ జరుగుతుందో, మన బాడీలో ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నాయి అంటే అగార్ ప్లేట్లో మనకు స్టీక్ చేసినట్లయితే అది గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అవ్వడం వల్ల మనకి అది ఎలాంటి బ్యాక్టీరియా మన బాడీలో ఉంది, సేమ్ బ్యాక్టీరియా ఉందా లేదా అని శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారంటే, మన బాడీలో ఏదైనా వైరస్ సోకింది, బ్యాక్టీరియా సోకింది అనుకున్నట్లయితే ఆ బ్యాక్టీరియాని ఒక బ్లడ్ అగార్లో కానీ, మెకాంకీ అగార్లో స్టీక్ చేసి అది 24 hours తర్వాత గ్రోత్ వచ్చిన తర్వాత సేమ్ అక్కడ గ్రోత్ వచ్చిన బ్యాక్టీరియాని తీసుకొని మళ్ళీ అది ఒక జీవికి కానీ, ఒక యానిమల్కి అది ఎక్కిస్తారు. అప్పుడు అది మనకి ఎలాంటి వ్యాధి వచ్చిందో అలాంటి వ్యాధి ఆ జీవికి కూడా వస్తుంది. సేమ్ అప్పుడు దాని బ్లడ్ తీసుకొని, దాని స్పెసిమెన్ ఏమైనా తీసుకొని మళ్ళీ దాన్ని కూడా స్టిక్ చేస్తారు. 2 బ్యాక్టీరియాస్ ఏమైందంటే, ఒక బ్యాక్టీరియా వల్ల ఎలాంటి గ్రోత్ వచ్చింది మన బ్లడ్లో కానీ, ఎక్కడ ఎలాంటి గ్రోత్ అనేది కల్చర్ ప్లేట్లో కనిపించింది అని వాళ్ళు కనిపెట్టారు. సో ఇప్పుడు మనం యూరిన్ కల్చర్, యూరిన్లో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి యూరిన్ కల్చర్. స్టూల్ కల్చర్, మనం స్టూల్కి వెళ్తాం కదా, స్టూల్లో అంటే మోషన్ టెస్ట్లో కూడా ఏమైనా బ్యాక్టీరియా ఉందా తెలుసుకునేది స్టూల్ కల్చర్. 3 days ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది స్టీక్ చేసి 24 hours తర్వాత చూడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ కల్చర్, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, మైక్రో ఆర్గానిజమ్స్ బ్లడ్ వరకు స్ప్రెడ్ అయ్యాయా అని తెలుసుకోవడానికి. ఫంగీ కల్చర్, టీబీ కల్చర్లో మనకు స్ఫూటం వస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ స్ఫూటం అనేది స్పిట్ చేసి ఆ స్ఫూటంని మనము స్టీక్ చేసినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా, డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారు హ్యూమన్స్ అనేది తెలుసుకోవడానికి ఈ అగార్ కల్చర్ మెథడ్ అనేది ఉంది. అండ్ స్ఫూటం కల్చర్, సర్వికల్ కల్చర్ అంటే యూట్రస్లో సర్వికల్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా
అండ్ సెమెన్ కల్చర్. బాయ్స్లో అయితే ఈ సెమెన్ అనేది ఉంటుంది కదా, ఆ సెమెన్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నాయి, సూక్ష్మజీవులు ఏమున్నాయి, ఎలాంటి సూక్ష్మజీవులు ఉన్నాయో మనం కంటితో బయటకు చూడడానికి అగార్ ప్లేట్లో స్టీక్ చేసి ఆ తర్వాత మనం దానికి యాంటీబయాటిక్ పెట్టినట్లయితే ఆ యాంటీబయాటిక్కి అది సెన్సిటివ్ అయిందా రెసిస్టెంట్ అయిందా తెలుసుకొని ఆ ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. సో యూరెథ్రల్ కల్చర్, యూరెథ్రాలో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా, ఇయర్ స్వాబ్లో ఇయర్లో ఏమైనా పస్ ఫామ్ అయితే ఇయర్ స్వాబ్ కల్చర్, యూరెథ్రాలో ఏమైనా ఉంటే పస్ కానీ అలాంటిది ఉంటే స్వాబ్తో తీసి మనం కల్చర్ చేయాల్సింది ఉంటుంది. వెజైనల్ కల్చర్, వెజైనల్లో కూడా స్వాబ్ పెట్టి స్వాబ్తో మనం స్టీక్ చేయాల్సింది ఉంటుంది. సిఎస్ఎఫ్ కల్చర్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్లో కూడా ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మనకి వెన్నుముక భాగంలో ఉంటుంది కదా, ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్లో కూడా ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయా తెలుసుకునేదానికి కల్చర్ అనేది మనం చేస్తాం. ఈ కల్చర్లో మళ్ళీ క్యాటలిస్ టెస్ట్, కోయాగులేషన్ టెస్ట్, బైల్ టెస్ట్ అండ్ ఇండోల్ టెస్ట్, లిథియం యూరియేస్ టెస్ట్ అనేది చేస్తాం. అండ్ స్టూల్లో వచ్చేసి కాల్ప్రోటీన్ స్టూల్ అండ్ యాంటమీబా హిస్టోలైటికా టెస్ట్ అండ్ ఫీకల్ ఇమ్యునాలజికల్ టెస్ట్. ఇవి స్టూల్కి, యూరిన్కి, మన బాడీలో ఉండే ప్రతి ఫ్లూయిడ్కి కూడా, మన బాడీలో ఉండే ప్రతి ఫ్లూయిడ్, మన కళ్ళల్లో ఏమైనా పస్ ఫామ్ అయినా, ఇన్ఫెక్షన్ వచ్చిన, దురద వచ్చిన కళ్ళల్లో కూడా మనం స్వాబ్ తీసుకొని దాన్ని కల్చర్ చేయొచ్చు. అండ్ మన నోస్లో వచ్చేసి అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే థ్రోట్ స్వాబ్, వెజనల్ ఇన్ఫెక్షన్ అయితే వెజనల్ స్వాబ్, ఇయర్ స్వాబ్ అండ్ ఆర్మ్స్ దగ్గర నుంచి ఎక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయింది, ఆ బ్యాక్టీరియా మనకు ఎలాంటి హాని చేస్తుంది, ఎలాంటి సూక్ష్మజీవులను డెవలప్ చేస్తుంది, అది మనం అగార్ ప్లేట్స్లో డైరెక్ట్ చూసి వాటికి యాంటీబయాటిక్స్ పెట్టి అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇలాంటి మైక్రోబయాలజీలో చాలా టెస్ట్లు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఏ శాస్త్రవేత్తలు ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి కనిపెట్టారు, సో వాళ్ళు టెక్నాలజీ కనిపెట్టారు. రాబర్ట్ కోచ్ కానీ, కారల్ ల్యాండ్స్టీన్, ఒక్కొక్కరి ప్యాచరైజేషన్ ఒకరు కనిపెట్టారు, బ్లడ్ గ్రూపింగ్ ఒకరు కనిపెట్టారు. సో ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఆయన అధ్యయనం చేశారు కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అయ్యారు. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే ఇక్కడ రాబర్ట్ కోచ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియా గురించి వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఇలా చాలా మనకి శాస్త్రవేత్తలు అయితే మైక్రోబయాలజీ కోసమని చాలా వర్క్ చేశారు. వాళ్ళ గురించి, వాళ్ళు కనిపెట్టిన వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.